ఆరోగ్యము బాగుపడాలి అని అంటే, స్వస్థత మరలా కలగాలి అని అంటే ఈ వాగ్దానం వినండి దేవుని బిడ్డలారా. మీకు ఉన్నటువంటి ప్రతి బంధకము తొలగిపోవాలి అని అంటే ఈ వాగ్దానం మీ కొరకే దేవుడు ఏర్పాటు చేశారు. ఈ వాగ్దానం చూడండి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6-7 వచనములు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వస్థత రావాలి అనంటే, ఆరోగ్యము కలగాలి అనంటే ఒక సీక్రెట్ని ప్రభు వారు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. మన శరీరాలకి, మన ఆత్మకు, అంటే మన హృదయానికి నెమ్మది, స్వస్థత కావాలి అని అంటే మొట్టమొదటిగా సత్య సమాధానములను సమృద్ధిగా మనము అర్థము చేసుకోవాలి. ఏది సత్యము, ఏది సమాధానము, ఏది నిజమైనటువంటిది, ఏది ఆరాధన, ఏది వాక్యము, ఏది భక్తి, ఏది భయము అని సత్యాన్ని మనము సమృద్ధిగా తెలుసుకోవాలి. ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారంటే పైపైనే వాక్యం అలా పైపైన 2-3 వాక్యాలు వస్తే చాలు ఇంక మాకు మొత్తం వచ్చు అనుకుంటారు. కొద్దిగా తెలిస్తే చాలు ఇంక మాకు తెలియదంటూ ఏమీ లేదనుకుంటూ ఉంటారు. వారి హృదయాల్లో నెమ్మది ఉండదు, వారి జీవితాల్లో స్వస్థత ఉండదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, సత్య సమాధానములు సమృద్ధిగా నీకు ఎప్పుడైతే తెలియపరచబడుతుందో, నీవు తెలుసుకుంటావో, అప్పుడు నీ హృదయము, నీ శరీరము ఆరోగ్యముతో నింపబడుతుంది. నేను స్వస్థత మరలా నీ కలుగు చేస్తాను. చూడండి ప్రియ దేవుని బిడ్డ, అలాగే ఏ బంధకములలో, ఏ చెరలో మీరు ఉన్నారో ఆ చెరలో నుంచి మిమ్మల్ని విడుదల చేసి మొదటి స్థితిని మరలా స్థాపిస్తాను అంటున్నాడు దేవుడు. స్థితులు కోల్పోతూ ఉంటారు కదా ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించండి. ఆ మొదటి స్థితిని, విశ్వాస స్థితిని, ప్రేమ కలిగిన స్థితిని, ఆప్యాయత కలిగిన స్థితిని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని దేవుడు మరలా నిలువ పెడతాడంట, స్థాపిస్తారంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు భయంకరమైన వ్యాధులు ఉన్నాయి ప్రపంచంలో. చిన్న బిడ్డ లేదు, పెద్దవారు లేదు, ఏదీ లేదు. ప్రతి వారికి కూడా భయంకరమైన వ్యాధులతో నిండిపోయింది ఈ లోకం. మరి ఎలా స్వస్థత మనకు కలుగుతుంది? ఎవరు మనల్ని కాపాడుతారు? ఎలా మనము దాన్ని పొందుకోగలమనంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. సమాధానం మీ హృదయాన్ని నెమ్మదిపరుస్తుంది. ఈ సత్య సమాధానాలు సమృద్ధిగా మీరు తెలుసుకుంటే స్వస్థత ఖచ్చితముగా పొందుకుంటారు, ఆరోగ్యాన్ని పొందుకుంటారు. ప్రభువారు మరలా తిరిగి రప్పిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. ఈ ప్రభువారు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానములో మీరు ఏ బంధకాల్లో ఉన్నారో వాటి నుంచి విడుదల చేస్తారు ఆయన మాత్రమే. మొదటి స్థితిని మరలా కలుగు చేస్తారు. ఆరోగ్య విషయంలో ఎంతమంది వైద్యులు చెప్పినా నీకు బాగు కాదని చెప్పినా, నీ విశ్వాసం ఉండి సత్యాన్ని తెలుసుకుంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు, బాగు చేసే దేవుడు. శరీరాన్ని, హృదయాన్ని, మనస్సును బాగు చేసి ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన సత్యాన్ని తెలుసుకోండి. ఏదో పైపైన భక్తి చేయకండి, ఏదో నామకార్థపు భక్తి చేయకండి ప్రియ దేవుని బిడ్డలారా. సంపూర్ణమైన, సమృద్ధి అయిన సత్యాన్ని తెలుసుకోండి. వాక్యపు లోతుల్లోనికి వెళ్ళండి. దేవుడు మీకు స్వస్థతనిచ్చి ఆశీర్వదించి గొప్పగా చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలందరినీ స్వస్థపరుచుదురుగాక.
యేసు ప్రభు నామములో అడుగుచూ ఉన్నానయ్యా. ప్రభువా, స్వస్థత మరలా కలిగించుదురుగా కానీ ప్రార్థన చేయించు ఉన్నానయ్యా. వారి శరీరములో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ సమస్య ఉందో నాయన, మీరే నాయన గాయపడిన శిలువ హస్తములతో తాకి బలపరచుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. సత్యాన్ని, సమాధానమును సమృద్ధిగా వారు అర్థం చేసుకునే కృపను దయచేయండి. అటువంటి సహవాసాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఏ చెరలో వారు బంధింపబడ్డారో, ఏ భయంకరమైన వ్యసనాల్లో బంధింపబడ్డారో, ఏ భయంకరమైన చీకటి శక్తులతో బంధింపబడ్డారో వాటి నుంచి విడుదల చేసి అయ్యా వారిని మరలా స్థాపించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అయ్యా, మరలా గొప్పగా దీవించమని అడుగుతూ ఉన్నాను. ప్రభువా, దేవా, మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృపలో వర్ధిల్లింప చేయమని అయ్యా, ఈ దినకాలపు దీవెనలతో దీవించండి, ఈ వాగ్దానపు దీవెనలతో దీవించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అలాగే తండ్రి, ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీర్ఘాయువుతో తృప్తిపరచండి నాయన. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను గర్భఫలములతో నింపి అయ్యా శాంతితో, సమాధానముతో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. బాధలో, వేదనలో ఉన్న కుటుంబాలను దర్శించండి. మీ వాక్కును పంపి వారిని బాగు చేసి ఆదరించమని అడుగుచూ ఉన్నామయ్యా. ఆదరణకర్తగా ఉండమని అడుగుచూ ఉన్నామయ్యా. ఈ దినకాలం ప్రభువా, ప్రత్యేకముగా ఎవరైతే అస్వస్థతతో అయ్యా భయంకరమైన వ్యాధులతో పోరాడుతూ ఉన్నారో ప్రభువా, మీరే సహాయము చేయండి అయ్యా. ఐసీయూలో ఉన్నటువంటి వారు అయ్యా, వ్యాధులతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారు అయ్యా, తిప్పలు పడుతున్నటువంటి వారు డాక్టర్లతో నాయన మీరే జ్ఞాపకం చేసుకొని మీరు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అప్పుల సమస్యలో ఉన్న కుటుంబాలను దర్శించండి అయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారి సమస్యలన్నీ తొలగించమని అయ్యా, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడ, గర్భఫలములు దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. అనేక మంది బిడ్డలు మమ్మల్ని ప్రార్థించమని అడుగుచూ ఉన్నారు అయ్యా. వారి కొరకు ప్రార్థన చేయొచ్చు ఉన్నాం, ఉద్యోగాల కోసం ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. మీరే సహాయము చేయండి ప్రభువా. గర్భఫలములు, ఉద్యోగాలు దయచేసి కుటుంబాలను సమృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా, నీవే సహాయము చేసి ఈ కార్యములన్నీ సఫలపరిచి మీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు ప్రభు నామమును ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను, సకల పరిశుద్ధుల మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ ఒక చిన్న విన్నపము. యేసునామమున మొట్టమొదటిగా మీకు వందనములు, శుభములు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్లో ఈ వాక్యము కింద మీరు లైక్ చేసినప్పుడు కింద హైప్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అమౌంట్లో ఏమి డబ్బులు ఏమి కట్టుగావు, హైప్ అనే ఆప్షను ఇలా మీరు స్లైడ్ ఇలా పక్కకంటే హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని ఓకే చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసేది 50%. ఆ 50%లో ఒక 25% కామెంట్స్, అంటే వారి ప్రార్థన అవసరత కావచ్చు, ఏదైనా చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసిన వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. దేవుని వాక్యమే ఇది, ఏదో మా సొంత మాటలు ఏది కూడా కాదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫార్వర్డ్ చేయండి. ఎవరికైనా బాధలో, వేదనలో ఉన్న కుటుంబాలకి, ఆ వ్యక్తులకు వాక్యం వినినప్పుడు వారి హృదయాలు మార్చబడతాయి, బలపరచబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.